చాలా బాగుంది. మీరు సినిమా చూడాలని ఇంకా సినిమా దాకా తీసింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఇది ఇండియన్ సినిమా. మన పురాణాల గురించి మొత్తం చెప్పిండు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. మన ఇండియా సినిమా వేరే లెవెల్ బ్రో. అంతే ఎక్స్ట్రాడినరీ బ్రో. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, సినిమా మొత్తం 2 hours 3 hours ఎక్స్ట్రాడినరీ. నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎక్స్ట్రాడినరీ. క్యామియోస్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ అంత ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. నాగ్ అశ్విన్ బ్రో, గ్రేట్ గ్రేట్ అంతే. సూపర్ బ్రో, సూపర్. హాలీవుడ్ రేంజ్ లో ఉంది, అసలు మామూలుగా లేదు. ప్రభాస్ యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ అసలు మామూలు హైలైట్ కాదు. సూపర్ ఉంది బ్రో. క్లైమాక్స్ అయితే ఇన్ని రోజుల నుంచి 6 సినిమాలు ప్రభాస్ గారు ఉన్నారు. బాహుబలి తర్వాత ఇంకా మొత్తం అవుట్పుట్ వస్తుంది. మామూలుగా బ్లాక్ బస్టర్ అంటారా? అసలు ఇంకా అలా ఉండాల్సిందే. ఇంకా ఓకే, అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్ ఉంది. వాళ్ళిద్దరిదే మెయిన్. ఓకే, అంటే గెటప్లలో వేయాలన్నా కమల్ హాసన్ గారే. అవునవును. ఎలా అనిపించింది ఈ గెటప్? సూపర్. కానీ మెయిన్ మాత్రం ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మెయిన్. నాగ్ అశ్విన్ 3 సంవత్సరాల కష్టం నిలబడిందా? బాబా అవుట్పుట్ మాత్రం చాలా బాగా. ఓకే, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఇంకా సూపర్. ఓకే, ఫస్ట్ హాఫ్ ఓకేనా? ఫస్ట్ హాఫ్ అంటే ఇది కామెడీతో మెయిన్ బేసిక్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్. పార్ట్ ఉంది అంటున్నారు. ఆ పార్ట్ కంపల్సరీ ఉంది. గ్రాఫిక్స్ అంతే సూపర్. ఇంకా హాలీవుడ్ ఇంకా ఉందిలేండి. గ్రాఫిక్స్ అన్ని హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి. మూవీ అయితే ఎక్సలెంట్, సూపర్. మన తెలుగు టాలీవుడ్ని హాలీవుడ్ లెవెల్లో, ఆస్కార్ లెవెల్ కూడా తీసుకెళ్ళచ్చు. చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి. ఇంకా అందులో ఏం లేదు. అన్ని ప్రతి మూమెంటు, ప్రతి యాక్షన్ ఐటమ్ చాలా బాగుంది. అద్భుతం.